హరి ఓం సాయిరామ్. పాపభారం. పాపం అనేది ఎలా భరించాలి, పాపం అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకుందాం. మహాకుంభమేళాలో త్రివేణి సంగమ స్నానమాచరిస్తున్న కోట్లాది మందిని చూసిన ఒక ఋషి పుంగవునికి ఒక సందేహం వచ్చి వెంటనే గంగాదేవిని ప్రార్థించి ఇలా అడిగాడట. అమ్మా గంగా భవాని, ఎందరో ఎన్నెన్నో పాపాలు చేసి నదిలో మునక వేసి వారి వారి పాపాలన్నీ నీలో కలిపేస్తున్నారు కదా, మరి ఇంత ఎక్కువ పాప భారాన్ని ఎలా మోస్తున్నావు తల్లి అని. అప్పుడు అందుకు ఆ తల్లి, నాయనా నేనెట్లా ఆ పాప భారం మోస్తున్నాను, నేను మోయడం లేదు, అవన్నీ ఎప్పటికప్పుడు తీసుకెళ్ళి సముద్రంలో కలిపేస్తున్నాను అని బదులిచ్చిందట. ఆ మాట విన్న ఋషి, అయ్యో అన్ని పుణ్యనదులు ఇంతే కదా, పాపాలన్నీ అన్ని నదులు సముద్రంలోనే కలిపేస్తున్నాయన్నమాట. పాపం సముద్రుడు ఈ పాప భారాన్ని ఎలా భరిస్తున్నాడో అని మనసులో అనుకుని సముద్రుణ్ణి అడిగాడట, ఎలా మోస్తున్నావు ఈ పాప భారాన్ని అని. దానికి ఆ సముద్రుడు, నేనెక్కడ మోస్తున్నాను ఆ పాపాలను, వెనువెంటనే ఆవిరిగా మార్చి పైకి మేఘాలలోకి పంపిస్తున్నాను కదా అని బదులిచ్చాడట ఆ సముద్రుడు. అరే, ఎంతో తేలికగా కదిలిపోయే మా మేఘమాలికలారా, మీరు ఎలా భరిస్తున్నారు ఆ పాప భారాన్ని అని మేఘాలను అడిగాడట ఆ ఋషిపుంగవుడు. అందుకు ఆ మేఘాలు పకపక నవ్వి, మేమెక్కడ భరిస్తున్నాం, ఆ పాపాలన్నీ ఎప్పటికప్పుడే వర్ష రూపేణ మీ మీదే కురిపించేస్తున్నాం అని బదులిచ్చాయట. ఓహో, ఆ పాపాలన్నీ మన మీద పడి తిరిగి మనమే అనుభవిస్తున్నామన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు కూడా కర్మ ఫలితాలను వదిలించుకోలేమని ఆ ఋషి గ్రహించాడు. అప్పుడు ఆ ఋషికి పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించిన శ్లోకం ఒకటి గుర్తుకొచ్చింది. ఇదం తీర్థ మిదం తీర్థం భ్రమంతి తామసా జన ఆత్మతీర్థం నజానంతి కథం మోక్షం శృణుప్రియే. అంటే ఈ తీర్థంలో స్నానమాచరించిన పాపాలు నశించును, ఆ తీర్థంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును, ఇంకో నదిలో స్నానమాచరించిన మోక్షం సిద్ధించును అని తీర్థ స్నానములకై పరుగులెత్తడి మానవులు భ్రమకు లోబడిన వారు అని అర్థం. ఆత్మజ్ఞానమనే తీర్థంలో స్నానమాచరించని వారికి మోక్షమట్ల కలుగును. కర్మణ్య నశ్యతి కర్మ, కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది అని అర్థం. స్వస్తి.